హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇటీవల 24 గంటల్లోనే అత్యధిక పాలసీలు చేసి గిన్నీస్ రికార్డు సాధించిన ప్రభుత్వ రంగ సంస్థ ఏది? ఆన్సర్ సి, ఎల్ఐసి. ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలు విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ను సొంతం చేసుకుంది. జనవరి 20న భారతదేశం అంతటా 4,52,839 మంది ఎల్ఐసి ఏజెంట్లు 5,88,107 జీవిత బీమా పాలసీలను విజయవంతంగా పూర్తి చేశారు. బీమా చరిత్రలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో పాలసీలు జారీ చేయడం ఇదే మొదటిసారి. జనవరి 20న మ్యాడ్ మిలియన్ డే నాడు ప్రతి ఏజెంటు కనీసం ఒక పాలసీని పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎల్ఐసి ఎండి అండ్ సిఇఓ సిద్ధార్థ మెహంతి చేపట్టిన చొరవకు నిదర్శనమే ఈ రికార్డు అని స్పష్టం చేసింది. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంధురాలు ఎవరు? ఆన్సర్ ఏ, చోమ్జిన్ ఆంగ్మో. వివరాలు చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ అంధ మహిళగా, ప్రపంచంలోనే 5వ వ్యక్తిగా హిమాచల్ ప్రదేశ్కు చెందిన గిరిజన మహిళ చోమ్జిన్ ఆంగ్మో చరిత్ర సృష్టించారు. 2016లో బేసిక్ మౌంటైనీరింగ్ కోర్సు పూర్తి చేసి ఉత్తమ ట్రైనీగా నిలిచారు. 2018లో 5,686 మీటర్ల ఎత్తులో ఉన్న మనాలి కర్దుంగ్లా రోడ్డులో 10 రోజుల పాటు సైక్లింగ్ చేశారు. 2019లో 6 రోజుల పాటు 3 రాష్ట్రాల్లోని నీలగిరి కొండల్లో సైక్లింగ్ చేశారు. 2021లో సియాచిన్ గ్లేసియర్ను చేరుకున్న దివ్యాంగుల బృందంలో ఏకైక అంధురాలిగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 2024 అక్టోబర్లో 5,634 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన మొట్టమొదటి అంధురాలైన భారతీయ మహిళగా రికార్డు సృష్టించారు. లద్దాఖ్లోని 6,250 మీటర్లు ఎత్తైన కాంగ్ యాట్సే 2 శిఖరాన్ని ఎక్కారు. దివ్యాంగ్ అధిరోహణ బృందంలో సభ్యురాలిగా 6,000 మీటర్ల ఎత్తైన మరో శిఖరంపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. ఆంగ్మో సాధించిన విజయాలను ప్రధాని మోదీ మన్ కీ బాత్లో కూడా ప్రస్తావించారు. గత సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సర్వశ్రేష్ఠ దివ్యాంగ్జన్ జాతీయ అవార్డును అందుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.